దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల సంక్షేమం కోసం చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలైట్ క్రికెట్ లీగ్ కు విశేష స్పందన లభించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ లీగ్ సందడిగా జరిగింది. ఎలైట్ క్రికెట్ లీగ్ తొలి రోజు 3 మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్ హైదరాబాద్ లయన్స్ టీవీ రైడర్స్ మధ్య జరిగింది. టీవీ రైడర్స్ బ్యాటింగ్ చేసి 16 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేయగా హైదరాబాద్ లయన్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి కేవలం 9 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్లో ఖాకీ బుల్లెట్స్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ కెప్టెన్సీలో తొలి బ్యాటింగ్ చేసి 16 ఓవర్లలో 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత బ్యాటింగ్ దిగిన కార్పొరేట్ మిసైల్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. రేపు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. రెప్పలా కాపాడుతున్న సైనికుల కుటుంబాల కోసం మేమైతే ఎలైట్ క్రికెట్ లీగ్ చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినాము. ఈరోజు అంగరంగ వైభవంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఒక 10-15 వేల మంది తరలివచ్చి పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంకా జనాలలో దేశం మీద ప్రేమ ఉందని నిరూపించారు. మా మొదటి ప్రయత్నంలోనే మేము సక్సెస్ విజయవంతమైన భావిస్తున్నాం. వాళ్ళు ఆడినరు. రేపు సినీ తారలు పోలీస్ తలబడబోతున్నారు. మళ్ళీ రేపు గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అందుకే ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మన దేశం మీద ప్రేమ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్పాన్సర్స్ టీమ్స్ అన్ని ఏర్పాటు చేసుకొని చాలా భారీ ఎత్తున ఈ క్రికెట్ లీగ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో పోలీస్ తరఫున నేను కూడా ఆడుతున్నాను. పోలీస్ది ఒక టీం ఉంది. దాంతో సహా వేరే కార్పొరేట్ పొలిటీషియన్స్ అని, అదే కాకుండా ఇంకా కార్పొరేట్ ఇతర టీంలు ఉన్నాయి. సో దీంట్లో వచ్చే ఆదాయము ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ వెల్ఫేర్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి పంపించడం జరుగుతుంది. మొత్తం ఒక 6 టీమ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పొలిటీషియన్స్, మేము అలాగే టీవీ ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక మంచి కాజ్ గురించి ఆడటం జరుగుతుంది. ఇదేంటే సే నో టు డ్రగ్స్. ఎందుకంటే మెయిన్ ఆ డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఈ మ్యాచ్ మమ్మల్ని అడగడం, అలాగే చామల ఫౌండేషన్ వారు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ. ఒక మంచి కాజ్ గురించి మేము మ్యాచ్ ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్క ఫీల్డ్లో ఉన్నా కూడా ఎవరైనా కూడా ప్రజాసేవకు అంకితం కావాలి. వాళ్ళైనా మేమైనా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నది కూడా మేము అందరూ ఒకటే కామన్ గోల్ కాబట్టి మేమందరం కలిసి ఆడడం వీఆర్ వెరీ హ్యాపీ టు గ్యాదర్ హియర్.